వెల్కమ్ టు సత్య ఐఏఎస్ అకాడమీ. సరిగా ఇప్పుడు మనం ఈ సెషన్లో తీసుకునేటువంటి టాపిక్ ఏంటి సార్ అంటే పార్ట్ ఏలో ఇండియన్ ఎకనామీకి సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయము మరియు ఎకనామిక్ సర్వే అనేటువంటి అంశాలు చూస్తాం సార్. ఈ ఒక్క లెసన్ మాత్రం అర్థం చేసుకోగలిగితే ఈ ఎకనామీ ఎంత ఈజీయో మీకే అర్థమైపోతుంది. ఈ ఒక్క లెసన్ అర్థం కాకపోతే మాత్రం ఎకనామీ అర్థం కానటువంటి భావన కలుగుతుంది సార్. నిదానంగా విందాం, నిదానంగా చెప్తాం. దీని ఒకసారి జాతీయ ఆదాయము, ఎకనామిక్ సర్వే. జాతీయ ఆదాయము అంటే ఏంటి సార్ అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటారు. ఇన్ జనరల్గా చెప్పాలంటే ఇది డెఫినేషన్. దేశంలోని ప్రజల అందరి యొక్క ఆదాయాల మొత్తాన్ని కలిపితే వచ్చేది జాతీయ ఆదాయం అనొచ్చు. ఇక దీనికి ఐక్యరాజ్య సమితి ఏం నిర్వచనం ఇచ్చింది సార్ అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి జరిగినటువంటి అంతిమ వస్తు సేవల మొత్తము విలువనే జాతీయ ఆదాయము అన్నాం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా సార్. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి జరిగిన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తము విలువనే జాతీయ ఆదాయం అనొచ్చు. అంతిమ వస్తువులు అనేటువంటి విషయాన్ని కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత మనం చర్చిద్దాం సార్. ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరు సార్ అంటే ఐక్యరాజ్య సమితి ఇవ్వడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే భారతదేశంలో ఒక సంవత్సర కాలంలో జరిగిన అన్ని వస్తువుల యొక్క ఉత్పత్తి ఉంటుంది కదా, ఆ వస్తువుల యొక్క మొత్తం ద్రవ్యరాశినే జాతీయ ఆదాయం అని చెప్పచ్చు. దీని డెఫినేషన్ రూపంలో ఒక సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి జరిగిన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తము విలువనే అంతిమ వస్తు సేవలు. దీన్ని హోల్డ్ చేసి పెట్టు ఇక్కడ. నేనేమన్నా ఒక సంవత్సరమే, ఎందుకన్నా భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ప్రతి సంవత్సరానికి లెక్కిస్తాం. ఆ ప్రతి సంవత్సరం కూడా ఏ సంవత్సరం సార్ అంటే భారత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు. ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు. కాబట్టి ఒక సంవత్సరం అనేది ఇక ఫిక్స్ అయిపోయింది. ఒక సంవత్సరంలో ఒక దేశంలో ఏ దేశం జాతీయ ఆదాయం అనుకుంటావు, ఏ దేశం ఏ ప్రాంతంలో ఉన్నటువంటి జాతీయ ఆదాయాన్ని అనుకుంటావో ఆ దేశం యొక్క జాతీయ ఆదాయం అవుతుంది. కాబట్టి ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో లేదా ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో మరి దేని యొక్క ఆదాయము ఉత్పత్తి జరపబడినటువంటి వస్తు సేవల ద్రవ్యరాశినే కదా. ఉత్పత్తి జరిగినటువంటి వస్తువుల యొక్క మొత్తము విలువను లేదా ఉత్పత్తి జరిగినటువంటి అంతిమ వస్తు సేవల మొత్తం. అంతిమ అనే పదాన్ని ఒక నిమిషాలు వదిలేస్తా. ఉత్పత్తి జరిగిన వస్తు సేవల యొక్క మొత్తం విలువనే జాతీయ ఆదాయం అంట. మరొకసారి వస్తున్నాయి. నేను ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మొత్తము విలువనే జాతీయ ఆదాయం అంటారని ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఇక నెక్స్ట్ మరి ఈ జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులు ఎన్ని సార్ అంటే 3 పద్ధతులలో లెక్కిస్తాం సార్. ఇవి వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇక్కడ నుంచి కొద్దిగా క్వశ్చన్ అడిగేటువంటి ఛాన్సెస్ మనకు ఉంటాయి. జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులు. జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులు 3 పద్ధతులలో లెక్కిస్తాం సార్. 3 పద్ధతులలో లెక్కిస్తాం. ఆ 3 పద్ధతులు ఏంటి సార్ అంటే ఒకటి ఉత్పత్తి పద్ధతి, నెట్ ప్రోడక్ట్ మెథడ్ అంటాం. రెండవది ఏంటి సార్ అంటే నెట్ ఆదాయ పద్ధతి. దీన్నే నెట్ ఇన్కమ్ మెథడ్ అంటాం. నెక్స్ట్ మూడవ పద్ధతి ఏంటి సార్ అంటే మూడవ పద్ధతి
ఇక్కడ పేజ్ జరుపు సార్, ఇక్కడ రాసుకుందాం. మూడవ పద్ధతి వ్యయ పద్ధతి. మూడవ పద్ధతి ఏంటి సార్ అంటే వ్యయ పద్ధతి. దీన్నే ఎక్స్పెండిచర్ మెథడ్ అంటాం. ఎక్స్పెండిచర్ మెథడ్ అంటాం. ఓకే సార్, ఇక్కడికి అర్థమైందా? మరి జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులు 3 రకాలు అనుకున్నాం. ఈ 3 రకాలు ఏంటి సార్ అంటే ఉత్పత్తి పద్ధతి, ఆదాయ పద్ధతి, వ్యయ పద్ధతి. ఏ పద్ధతిలోనైనా లెక్కించవచ్చు. ఇక మరి ఏ పద్ధతిలో జాతీయ ఆదాయం ఏ విధంగా లెక్కించబడుతుందో చూద్దాం ఒకసారి. ఉత్పత్తి పద్ధతిలో జాతీయ ఆదాయం లెక్కించడము అంటే ధరలను వస్తు రాశిని ధరల స్థాయితోని గుణించి అన్నిటిని కలపగా P1 into Q1 plus P2 into Q2 plus P3 into Q3 plus so on. Q అంటే వస్తు రాశి, P అంటే ధరల స్థాయి, ప్రైస్ లెవెల్. అంటే వస్తు రాశిని ధరల స్థాయి లేదా ధరలతో గుణించి వీటన్నింటినీ కలపగా వచ్చేటువంటి, ఇప్పుడు ఒక దగ్గర Q1 అనేటువంటి వస్తువులు ఉత్పత్తి అయినాయి. ఆ Q1 అనే వస్తువుల యొక్క ధర P1, అప్పుడు ఇవి రెండింటినీ కలపాలి. ఇంకొక దగ్గర Q2 వస్తువుల ఉత్పత్తి జరిగింది, అప్పుడు ఆ Q2 వస్తువుల యొక్క ధర P2, అప్పుడు ఇవి రెండింటిని గుణించి ఈ విధంగా ఎన్ని వస్తు రాశులు అయితే ఉత్పత్తి జరుగుతాయో అన్ని వస్తు రాశుల యొక్క ధరల స్థాయితో లబ్ధాన్ని చేసి వాటి మొత్తం చేయగా వచ్చేటువంటి దాన్ని ఉత్పత్తి పద్ధతిలో జాతీయ ఆదాయము అంటాం. ఇక మరి జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఉత్పాదక వస్తువులను కానీ మాధ్యమిక వస్తువులను కానీ ఉపయోగించకూడదు. ఇక్కడ 2 పదాలు వచ్చినాయి సార్, ఉత్పాదక వస్తువులు, మాధ్యమిక వస్తువులు అని వచ్చింది. ఈ 2 పదాల యొక్క అర్థం తెలుసుకుందాం. ఉత్పాదక వస్తువులు, మాధ్యమిక వస్తువులు, ఇంకొకటి అంతిమ వస్తువులు ఉంటాయి. నిర్వచనంలో నేను మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి అంతిమ వస్తువులకు నిర్వచనం క్లారిఫికేషన్కు ఇక్కడ వస్తుంది. ఇప్పుడు వస్తువు యొక్క తయారీ పూర్తయి వినియోగించడానికి సిద్ధంగా ఉంటే అది అంతిమ వస్తువు. ఓకేనా సార్? వస్తువు తయారీ పూర్తయినట్లయితే అది అంతిమ వస్తువు అవుతుంది. అలా కాకుండా ఒక వస్తువును తయారు చేయడానికి ఇంకొక వస్తువు ఉపయోగపడితే అది దానికి మూలధన వస్తువు అవుతుంది. వస్తువు యొక్క ఉత్పత్తి పూర్తి కాకపోతే లేదా వస్తువు యొక్క తయారీ ఇంకా పూర్తి కానట్లయితే అది మాధ్యమిక వస్తువు అవుతుంది. మళ్ళీ ఒకసారి, మొదటిది మూలధన వస్తువు. మూలధన వస్తువు అన్నా ఉత్పాదక వస్తువు అన్నా ఒకటే. ఓకేనా? మూలధన వస్తువు, ఉత్పాదక వస్తువు. ఇది ఏం చేస్తుంది? ఇంకొక వస్తువు తయారు కావడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో ఉండేది మూలధన వస్తువు లేదా ఉత్పాదక వస్తువు. ఇది వేరే వస్తువులను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. మాధ్యమిక వస్తువు అంటే ఏమని చెప్పుకున్నాము? వస్తువు యొక్క తయారీ పూర్తి కానట్లయితే దాన్ని మాధ్యమిక వస్తువు అంటాం. ఇక వస్తువు యొక్క తయారీ పూర్తి అయితే దానిని అంతిమ వస్తువు లేదా ఫైనల్ గుడ్. ఓకేనా సార్? ఇది ఇక ఉత్పాదక వస్తువు, మాధ్యమిక వస్తువు, మీడియం గుడ్స్, ఇంటర్మీడియట్ గుడ్స్, ఫైనల్ గుడ్స్, అంతిమ వస్తువు. ఇక్కడ చూద్దాం సరిగా. ఈ ఉత్పత్తి పద్ధతిలో ఉత్పాదక వస్తువులను అంటే మూలధన వస్తువులను మరియు మాధ్యమిక వస్తువులను ఇంటర్మీడియట్ గూడ్స్ను ఉపయోగించకూడదు అని చెప్పిన. వస్తువులను ఉపయోగించకూడదు లెక్కించేటప్పుడు. మరి ఏది మూలధన వస్తువు, ఏది మాధ్యమిక వస్తువు, ఏది అంతిమ వస్తువు అనేది ఎట్లా చెప్తాం మనం? ఏ విధంగా చెప్తాం? కొన్ని ఉదాహరణలు చెప్తా. ఫస్ట్ నేను ఇక్కడ మరొకసారి రిపీట్ చేస్తున్నా. మూలధన వస్తువులను, మాధ్యమిక వస్తువులను ఉత్పత్తి పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు వీటిని పరిగణించకూడదు అనుకుంటాను. కాబట్టి ఇప్పుడు ఒకసారి గోధుమ పిండిని మనం ఉదాహరణగా తీసుకుందాం సార్. గోధుమ పిండి అనేది
గోధుమ పిండి అనేది మూలధన వస్తువు అవుతుందా, మాధ్యమిక వస్తువు అవుతుందా, అంతిమ వస్తువు అవుతుందా? అది పిండి రూపంలో ఉంది కాబట్టి మనం మామూలుగా అయితే స్థితిని బట్టి ఏమని చెప్తావు అంటే అది మాధ్యమిక వస్తువు సార్ అంటాం. గోధుమలను ఏమని చెప్తావు? గోధుమలు మూలధన వస్తువు. ఎందుకు? పిండిని తయారు చేయడానికి గోధుమలు అనేటివి ఉపయోగపడతాయి కాబట్టి దీన్ని మూలధన వస్తువు అని చెప్తావు. ఇక చపాతీని ఏమని చెప్తావు? తినడానికి సిద్ధంగా ఉంది, వస్తువు యొక్క తయారీ పూర్తి అయిపోయింది కాబట్టి చపాతీ అనేది అంతిమ వస్తువు అని నువ్వు చెప్తావు. బాగానే ఉంది. మరి ఈ విధంగా స్థితిని బట్టి చెప్పడం కరెక్టేనా? ఒకసారి చూద్దాం. ఇప్పుడు చపాతీని నువ్వేమన్నావు? అంతిమ వస్తువు అన్నావు. మరి ఈ చపాతీ తయారు చేసింది నేను కాదు, హోటల్ యజమాని అనుకుందాం. ఇప్పుడు హోటల్ యజమాని తయారు చేసిన చపాతీలని వాడే తింటాడా? నేనే తింటానా? తినడు కదా. కాబట్టి ఇది ఇప్పుడు నాకేమవుతుంది? ఇది ఇప్పుడు మాధ్యమిక వస్తువు అవుతుంది. కస్టమర్కి ఏమవుతుంది? అంతిమ వస్తువు అవుతుంది. ఓకేనా సార్? ఇక్కడికి వెళ్దాం. గోధుమ పిండిని ఏమన్నావు సార్? నువ్వు మాధ్యమిక వస్తువు అన్నావు. ఎందుకు? అది పిండి అనే స్థితిలో ఉన్నది కాబట్టి దాన్ని మాధ్యమిక వస్తువు అని నువ్వు డిసైడ్ చేసినావు. మరి ఇదే పిండిని లై చేసినాం అనుకోండి, మీ పెళ్లి జరిగేటప్పుడు ఈ కాగితాలు అతికించడానికి కూడా ఇచ్చినాం అనుకోండి, అప్పుడు ఇదేమవుతుంది? లై అనేది అంతిమ వస్తువు అవుతుంది. వినియోగిస్తున్నావు కదా. ఇప్పుడు పిండి అని నువ్వు పిండి అనేటువంటి స్థితిని చూసి మాధ్యమిక వస్తువు అన్నావు. అదే ఇక్కడ ఇప్పుడు లై తయారు చేసినాం అనుకోండి, లేదంటే పక్కన తల్లి పక్కన కూర్చున్నట్టు పిల్లాడు ఆ పిండిని బుక్కిండు అనుకోండి, అప్పుడు అది కన్జ్యూమ్ చేసినట్టే కదా, అంతిమ వస్తువు అవుతుంది. నెక్స్ట్ గోధుమలను ఏమన్నాం సార్? గోధుమలను మూలధన వస్తువు అన్నారు. గోధుమలు మూలధన వస్తువు. ఎందుకు? పిండిని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది, మూలధన వస్తువు అన్నారు. మరి నిజం చెప్పండి, ఇప్పుడు బాలామృతం అనేటువంటి ఒక పదార్థం మీకు తెలుసు. ఈ బాలామృతంలో ఒక 3-4 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఆ ఇంగ్రీడియంట్స్లో గోధుమలను డైరెక్ట్గా మనం ఆహారంగా తీసుకుంటాం. మరి ఇప్పుడు నువ్వు మూలధన వస్తువు అన్నటువంటి గోధుమలు బాలామృతంలో ఏమైంది? అంతిమ వస్తువు అయింది. ఇంకొక ఉదాహరణ చూద్దాం. రైస్ని తీసుకుందాం. ఇప్పుడు రైస్, బియ్యం అనేది ఏమనిపిస్తుంది మనకు? మాధ్యమిక వస్తువు అనిపిస్తుంది. ఆహారం అనేది ఏమనిపిస్తుంది? అంతిమ వస్తువు అనిపిస్తుంది. వరి అనేది మూలధన వస్తువు అనిపిస్తుంది. ఇప్పుడు ఆహారం సేమ్ లాజిక్ మళ్ళీ ఒకసారి అప్లై చేస్తున్న అర్థం కావడానికి. ఆహారం వండింది, ఓకేనా, ఆహారం వండింది హోటల్ యజమాని అయితే అప్పుడు ఆహారం ఏమవుతుంది? మాధ్యమిక వస్తువు అవుతుంది హోటల్ యజమానికి. ఇప్పుడు నువ్వు రైస్ని ఏమన్నావు? రైస్ స్థానంలో బియ్యం స్థానంలో ఉన్నది కాబట్టి దాన్ని మాధ్యమిక వస్తువు అన్నావు కదా. ఇదే రైసును ఇప్పుడు మామూలుగా తల్లి ఈ చాట్లో బియ్యం పోసుకొని చెరుగుతా ఉన్నది అనుకోండి, ఈ పిల్లవాడు ఏం చేస్తాడు? ఆ బియ్యాన్ని తీసుకొని బుక్తా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఇది ఏమైంది? కన్జ్యూమ్ చేసిండు కాబట్టి ఇది అంతిమ వస్తువు అయిపోయింది, వినియోగించింది కాబట్టి. నెక్స్ట్ ఈ విధంగా వడ్లు అనేటివి మూలధన వస్తువు అన్నావు. ఈ విధంగా మరి నువ్వు ఒక వస్తువు అది మూలధన వస్తువా, మాధ్యమిక వస్తువా, లేకపోతే అంతిమ వస్తువా అనేటువంటి దాన్ని స్థితిని బట్టి చెప్పకూడదు. మరి ఎలా చెప్పాలి? వినియోగించే విధానాన్ని బట్టి మాత్రమే చెప్పాలి తప్ప అది పిండి కాబట్టి అది మాధ్యమిక వస్తువు అని చెప్పకూడదు, అది రైసు మాధ్యమిక వస్తువు అని చెప్పకూడదు, అది ఆహారము అది అంతిమ వస్తువు అని చెప్పకూడదు. ఎప్పుడైతే ఆ వస్తువు యొక్క తయారీ పూర్తి అయిపోతుందో అప్పుడు దాన్ని అంతిమ వస్తువు అనాలి. అయితే ఇప్పుడు నేనేమన్నాను? ఇక్కడ మూలధన వస్తువుల విలువను, మాధ్యమిక వస్తువుల విలువను ఈ ఉత్పత్తి పద్ధతిలో లెక్క కట్టేటప్పుడు వీటిని కన్సిడర్ చేయొద్దు అన్నా. ఎందుకంటే అంతిమ వస్తు సేవల యొక్క ఫైనల్ గూడ్స్ అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం విలువనే లెక్క కట్టాలన్నా, వీటిని లెక్క కట్టకూడదు అన్నా. ఇప్పుడు చూడు, జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తున్నాము అనుకుందాం. జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఇక్కడ ఈ గోధుమలను ఒక 10 కేజీల గోధుమలను కొని గోధుమ పిండి పట్టించాం. ఈ గోధుమ పిండిని ఈ హోటల్ యజమాని తీసుకుపోయి చపాతీని తయారు చేసాం. ఇక మీరు అన్నట్టుగానే గోధుమలు మూలధన వస్తువు, ఇది మాధ్యమిక వస్తువు పిండి, ఇది ఫైనల్ కూడా నిర్ధారించుకుందాం ప్రస్తుతానికి. ఎందుకంటే ఈ చపాతీ మన ఇంట్లోకే తయారు చేసుకుంటున్నాం అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గోధుమలకు అయినటువంటి ఖర్చు చేసి గోధుమలకు ఒక 100 రూపాయలు ఖర్చు అయితే ఇది చేసి, మాధ్యమిక వస్తువులకు అంటే గోధుమ పిండి, ఈ గోధుమలను తీసుకొని గోధుమ పిండి పట్టిస్తే అయినటువంటి ఖర్చు 150 రూపాయలు, మరియు చపాతీ తయారు చేయడానికి అయినటువంటి మొత్తం ఖర్చు 200 అయినాయి అనుకుందాం. ఇప్పుడు మూలధన వస్తువులు గోధుమలను, మాధ్యమిక వస్తువులను మరియు చపాతీలను మొత్తం కలిపితే ఎంత అవుతుంది సార్? 100
150, 250, 450 అవుతాను. మరి వాస్తవానికి ఇది చపాతీ తయారయ్యేసరికి వాస్తవంగా అయినటువంటి ఉత్పత్తి ఎంత సార్? 200 రూపాయలు. నువ్వు లెక్కలు ఏమవుతుంది? 400 రూపాయలుగా కన్సిడర్ అవుతోంది. కాబట్టి ఈ ఉత్పత్తి పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు మూలధన వస్తువులను కానీ మాధ్యమిక వస్తువులను కానీ లెక్కించకుండా కేవలం అంతిమ వస్తువులను మాత్రమే లెక్కించాలి. అందుకే జాతీయ ఆదాయంలో డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం సార్? ఒక సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం విలువనే జాతీయ ఆదాయం ఉంటుంది. ఇక మరి మాధ్యమిక వస్తువులను కన్సిడర్ చేస్తే ఏమవుతుంది? ఎక్కువ ఉత్పత్తి అన్నట్టు కనబడుతుంది. ఈయన గోధుమలకు నువ్వు లెక్క కట్టి, ఈ పిండికి లెక్క కట్టి, చపాతీకి లెక్క కట్టి, చివరికి అంత లెక్క కడితే 450 రూపాయలు ఉత్పత్తి అన్నట్టు కనబడుతుంది. మరి వాస్తవంగా ఏంటంత? ఇక్కడ 100 ఉండేది 50 రూపాయలు ఖర్చు అయింది పిండి పెట్టడానికి. ఇక్కడ నుంచి ఇంకొక 50 రూపాయలు మొత్తంగా నువ్వు ఉత్పత్తి చేసింది 200 రూపాయల చపాతీని. 200 రూపాయల చపాతీకి నువ్వు 450 రూపాయలు ఉత్పత్తి అని చూపెడితే భారతదేశం యొక్క జాతీయ ఆదాయం ఎంత కావాలి? భారతదేశంలో ఎన్ని రకాల వస్తువులు ఉత్పత్తి? దేశం మొత్తం మీద కొన్ని లక్షల కోట్ల వస్తువుల ఉత్పత్తి జరుగుతుంది. ఇవన్నీ వస్తువులు నువ్వు డబుల్, త్రిబుల్ ఈ విధంగా లెక్క కట్టుకుంటా పోతే భారతదేశం యొక్క జాతీయ ఆదాయాన్ని ఉన్నదానికంటే కొన్ని వందల రెట్లు, వేల రెట్లు ఎక్కువగా చూపెడుతుంది. కాబట్టి జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో అంతిమంగా ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తము విలువనే జాతీయ ఆదాయం అని చెప్పుకుంటాం. ఇప్పుడు మొత్తం డెఫినేషన్ క్లారిటీ వచ్చింది కదా సార్? ఇక నెక్స్ట్ మరి ఈ ఉత్పత్తి పద్ధతిలో ఈ మాధ్యమిక వస్తువులు మరియు మూలధన వస్తువుల లోపాలను సవరించడానికి విలువ జమ పద్ధతి అనే దాన్ని ఉపయోగిస్తాం సార్. విలువ జమ పద్ధతి. విలువ జమ ఈజ్ ఈక్వల్ స్థూల విలువ మైనస్ మాధ్యమిక వస్తువుల విలువ లేదా ఉత్పాదకాల విలువ లేదా మూలధన వస్తువుల విలువ. దీన్నే ఇంగ్లీష్లో ఏ విధంగా చూపెట్టచ్చు సార్ అంటే, విలువ జమ అంటే వాల్యూ యాడెడ్ ఈజ్ ఈక్వల్ స్థూల విలువ గ్రాస్ అవుట్పుట్లోకి వెళ్ళి మూలధన కాస్ట్ ఆఫ్ ఇన్పుట్స్ తీసేస్తే అంటే మొత్తం విలువలకి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఇప్పుడు ఇక్కడనే చూద్దాం సార్. మొత్తం విలువ ఎంత సార్? 450. ఈ 450లకి వెళ్ళి మూలధన వస్తువుల యొక్క మొత్తం విలువ ఈ 100 + 150 రెండు కలిపితే 250 తీసేస్తే మళ్ళీ వచ్చేది ఎంత సార్? 200. అంటే ఈ విలువ ఉత్పత్తి పద్ధతిలో ఈ మూలధన వస్తువులు లేదా మాధ్యమిక వస్తువులు వీటి యొక్క లోపాన్ని సవరించడానికి దీనిని విలువ జమ వాల్యూ యాడెడ్ మెథడ్లో లెక్కిస్తాం. కాబట్టి ఉత్పత్తి పద్ధతికి ఉన్నటువంటి మరొక పేరేంటి సార్ అంటే విలువ జమ పద్ధతి అని కూడా అంటాం. ఈ విలువ జమ వాల్యూ యాడెడ్ అనేటువంటి విషయాన్ని ఎందుకు తెలుసుకోవాలనుకుంటాను అంటే సార్, భారతదేశం యొక్క జాతీయ ఆదాయాన్ని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీడిపితో పాటు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్తో పాటు జీవీఏ అనేటువంటి అంకెలను జీవీఏ అనేటువంటి గ్రాస్ వాల్యూ యాడెడ్ జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ స్థూల విలువ జమను కూడా లెక్కలలో పరిగణిస్తున్నారు. కాబట్టి భారతదేశం యొక్క జాతీయ ఆదాయాన్ని ఇప్పుడు జీడిపిలో చెప్తున్నారు, జీవీఏలో చెప్తున్నారు. ఇక ఇంకొంతకాలం తర్వాత ఈ జీవీ అవసరం లేదని కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. అయినా సరే ఇప్పటి వరకు ఉన్న లెక్కలలో గ్రాస్ వాల్యూ యాడెడ్ లెక్కలను కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే జీడిపిలో ఎక్కడైనా వస్తువులు రెండు సార్లు కౌంట్ అయినవేమో తప్పై ఉండొచ్చు. కాబట్టి ఆ లోపాన్ని సవరించడానికి స్థూల విలువలకు వెళ్ళి మూలధన వస్తువుల యొక్క విలువను తీసేస్తే వచ్చేదే మనకు నిజమైనటువంటి విలువ జమ అని కూడా చెప్పచ్చు. అందుకే ఉత్పత్తి పద్ధతికి ఉన్నటువంటి మరొక పేరే విలువ జమ పద్ధతి అంటాం సార్. నెక్స్ట్ పద్ధతి ఏంటి సార్ అంటే నెక్స్ట్ పద్ధతి ఆదాయ పద్ధతిలో మరి జాతీయ ఆదాయాన్ని లెక్క కడతాం. ఉత్పత్తి పద్ధతిలో ఏ విధంగా లెక్క కడతాం సార్? నేషనల్ ఎన్ఐ అంటే నేషనల్ ఇన్కమ్ P1 × Q1
వస్తు రాశిని ధరల స్థాయితో గురించి మొత్తాన్ని కలపగా వచ్చిందే ఉత్పత్తి పద్ధతిలో జాతీయ ఆదాయము. ఇక మాధ్యమిక వస్తువులు, మూలధన